రష్యా యుద్ధం అణ్వస్త్ర ప్రయోగం వైపు దారితీస్తుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్పై పరిమిత యుద్ధానికే కట్టుబడిన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ భీకర పోరుకు సిద్ధమవుతోంది. 1000 రోజులకు పైగా జరుగుతున్న యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులకే పరిమితమయ్యాయి. తాజాగా తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా సవరించిన అణు ముసాయిదా ఆ దస్త్రంపై పుతిన్ సంతకం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా ప్రకటించింది. రష్యా చేసిన ఈ హెచ్చరికలు అగ్రరాజ్యం అమెరికాకు గట్టిగానే తగిలాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఖచ్చితంగా దాడి చేస్తుందని అంచనాతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసేసింది. బుధవారం కీవ్పై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ ఎంబసీకి సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలో అక్కడి దౌత్య కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ నెల 20న దాడి జరగబోతుందని తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని, రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, అమెరికన్లు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని అగ్రరాజ్యం సూచించింది. ఈ క్రమంలోనే స్పెయిన్, ఇటలీ, గ్రీస్ తమ రాయబార కార్యాలయాలను మూసేయగా బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రం కార్యాలయాలను తెరిచే ఉంచాయి. మరోవైపు రష్యాను ధీటుగా ఢీకొనేందుకు ఉక్రెయిన్ను ఆయుధపరంగా మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశానికి తామందించిన యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించుకునేందుకు అనుమతించాలి అంటూ అమెరికా భావిస్తోంది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆ శ్రేణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించడంతోనే రష్యా అణుయుద్ధానికి సిద్ధమైంది. ఓవైపు అమెరికా అండతో ఉక్రెయిన్ దూకుడు మీదుంటే మరోవైపు రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలుస్తోంది. ఇప్పటికే 1000 మంది సైనికులను రష్యాకు పంపిన ఉత్తర కొరియా అధినేత కిమ్ తాజాగా భారీ ఆయుధాలను మాస్కోకు పంపించారు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని ఫిరంగి వ్యవస్థలను సరఫరా చేసిందని దక్షిణ కొరియా గూఢాచారి సంస్థ వెల్లడించింది. రష్యాకు 170mm తుపాకులు, 240mm మల్టీ లెవెల్ రాకెట్ లాంచర్లను ఉత్తర కొరియా అందజేసిందని, వీటిని ఉపయోగించడంపై రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు సైతం అక్కడికి వెళ్లారని, మొత్తంగా 11,000 మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాలోని కర్స్క్ రీజియన్లో మోహరించినట్లుగా సౌత్ కొరియా చెబుతోంది. తామందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతులిచ్చిన అమెరికా తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు కీవ్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అనుమతించని యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది. త్వరలోనే ఈ అనుమతులు రావచ్చని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ బుధవారం వెల్లడించారు. రష్యా దూకుడుగా ముందుకొచ్చిన ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించనున్నారు. ఈ ప్రాంతంలో ముందుకు సాగుతున్న రష్యా బలగాలకు ఈ నిర్ణయంతో అడ్డుకట్టపడే అవకాశాలున్నాయని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు సమర్థత కలిగి ఉన్నాయంటూ భారత్లోని రష్యా రాయబారి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అణు యుద్ధానికి దారితీస్తున్న ఇరు దేశాల సమరాన్ని ఆపగలిగే ఏకైక శక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీయే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.